హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మా ఛానల్ వాచ్ చేస్తున్న వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి. నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఇలాంటి మంచి మంచి చిట్కాలు మీరు తెలుసుకోవాలనుకుంటే నా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఇంక ఈరోజు వీడియోలో స్వచ్ఛమైన ఎర్రటి కుంకుమని ఇంట్లోనే తయారు చేసుకోవచ్చండి. నిజంగా ఆశ్చర్యంగా ఉంది కదా, చాలా సింపుల్ అండి. చేస్తే ఓ ఇంతేనా అంటారు, ఎందుకంటే అంత సింపుల్గా మనం స్వచ్ఛమైన ఎర్రటి కుంకుమని ఇంట్లోనే తయారు చేసుకొని వాడుకోవచ్చు. ఎలాగో చూసేయండి. దీన్ని రెండు విధాలుగా చేసుకోవచ్చు. ఒకటి మీరు పసుపు కొమ్ములతో చేసుకోవచ్చు, లేదంటే ఇలా పసుపుతో కూడా చేసుకోవచ్చు. పసుపు కొమ్ములతో అయితే ఇంకా మనకు స్వచ్ఛంగా తయారు చేసుకోవచ్చు, ఎందుకంటే మనం బయట నుంచి ఏం తీసుకొచ్చుకోకుండా చేసుకుంటాం కాబట్టి. మీ దగ్గర పసుపు కొమ్ములు లేకపోతే, పసుపే ఉందనుకుంటే ఇలా చేసుకోవచ్చు. దీనికి కావాల్సింది పసుపు, అలానే సోడా ఉప్పు, వంట సోడా అంటారు కదండి, ఆ సోడా ఉప్పు, నిమ్మకాయ, ఈ మూడు ఉంటే చాలండి. ఎర్రటి కుంకుమని నిమిషాల్లోనే తయారు చేసుకోవచ్చు. ఫస్ట్ ఇలా పసుపు వేసుకున్నాం కదా, దాంట్లో ఇలా వంట సోడా వేసాము. వేసిన తర్వాత నిమ్మకాయని పిండేసేయండి. పిండేసి చూసారు కదా ముద్దలాగా, దీన్ని ఇలా కలుపుతూ ఉండండి. బాగా ముద్ద అయితే కొంచెం సోడా ఉప్పు వేసుకొని కలుపుతూ ఉంటే చాలండి. అది ఎర్రగా మారిపోతుంది. కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకోండి పసుపు. అది చూసారా, కాకపోతే కొంచెం ముద్దుగా ఉంది కదా, దీన్ని ఆరనివ్వాలి. మీకు ఇంకా లైట్ ఫోకస్కి ఇలా ఉందండి. బయట చూస్తే మనకి మెరూన్ కలర్ కుంకుమ ఉంటుంది కదా, అలా అదే రంగులో సేమ్ అలానే వచ్చిందండి. నిజంగా నేను ఆశ్చర్యపోయాను, ఇంత బాగా వస్తుందా అంటే. మనం కుంకుమ కూడా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు అని ఇప్పుడు అర్థమైంది కదా. ఇంకో ప్రాసెస్ ఏంటంటే అది పసుపు కొమ్ములతో చేసుకోవచ్చు అండి. పసుపు కొమ్ముల్ని నిమ్మకాయ రసంలో నానబెట్టండి. ఒక్క 4-5 రోజులు నానబెట్టేసి పక్కన పెట్టేసాం అనుకోండి, ఆ నిమ్మరసం అంతా పసుపు కొమ్ములకి పడితే అవి ఇలా ఎర్రగా మారిపోతాయి. అప్పుడు మారినప్పుడు మనం వాటిని మిక్సీ పట్టుకుంటే, కొంచెం సోడా ఉప్పేసి మిక్సీ పట్టుకుంటే ఎర్రని కుంకుమ రెడీ అయిపోతుంది. అది ఒక ప్రాసెస్. లేదనుకుంటే సింపుల్గా ఇలా చేసుకోవచ్చు. అంత మేము చేయలేము అన్ని రోజులు అనుకుంటే ఇలా మామూలుగా పసుపు, సోడా ఉప్పు, నిమ్మరసం తీసుకొని మీరు నిమిషాల్లోనే కుంకుమ తయారు చేసుకోవచ్చు అండి. కాకపోతే ఇలా తయారు చేసుకున్న కుంకుమని ఆరనివ్వండి, ఎమ్మటే పెట్టొద్దు. ఎందుకంటే నిమ్మరసం పిండే కదా, నిమ్మరసం అంతా ఆరిపోవాలి. 1 గంట కల్లా ఆరిపోతుందండి. ఎక్కువ టైం కూడా ఏం తీసుకోవట్లేదు. చూసారా, కుంకుమ రెడీ అయిపోయిందండి. మీకు లైట్ ఫోకస్కి దాని ఒరిజినల్ కలర్ అయితే కనిపించట్లేదు. బయట చూస్తే అర్థమవుతుందండి, ఎందుకంటే నేను చెప్పాకంటే మీరు చేసి చూస్తే మీకే అర్థమవుతుంది. తప్పకుండా కొంచెం ట్రై చేయండి, ఎక్కువ అవసరం లేదు. ఒక స్పూన్ కుంకుమ ఎలా తయారు చేసుకోవాలో చూడండి అండి. 1 స్పూన్ పసుపు తీసుకొని అందులో కొంచెం సోడా ఉప్పేసి నిమ్మరసం పిండండి. మీకు అసలు కుంకుమ అవుతుందా లేదా అనే డౌట్ అయితే తీరుతుంది కదా. ఆ తర్వాత ఎక్కువ చేసుకొని గాజు సీసాలో కొంచెం కర్పూరం వేసి స్టోర్ చేసుకోండి అండి. ఎన్ని రోజులు ఉన్నా కూడా పాడవదు. దీంట్లో ఇంకొంచెం కర్పూరం కూడా వేసుకోండి. మీ దగ్గర పచ్చకర్పూరం ఉన్నా, మామూలు కర్పూరం ఉన్నా, పచ్చకర్పూరం ఉంటే పచ్చకర్పూరం లైట్గా వేసేస్తే మంచి వాసన వస్తుంది. అలానే పురుగు పట్టకుండా ఉంటుందండి. చక్కగా మనం గాజు సీసాలో పెట్టుకున్నామంటే ఎన్ని రోజులైనా ఉంటుంది. చూడండి ఎంత సింపుల్గా మనం కుంకుమ తయారు చేసుకోగలిగాము. సేమ్ మనం బయట నుంచి తెచ్చుకున్న కుంకుమ ఎలా ఉంటుందో అలానే ఉందండి. మీకు లైట్ ఫోకస్కి కొంచెం షేడ్ వేరేగా కనిపిస్తుంది, కానీ బయట రియల్గా చూస్తే మాత్రం చాలా బాగుంది. సేమ్ మనకి కుంకుమ, మనం మెరూన్ కలర్ కుంకుమ తెచ్చుకుంటాం కదా, అది ఎలా ఉందో అలానే ఉందండి. తప్పకుండా మనం ఇంక నుంచి బయట తెచ్చుకోకుండా ఇలా సోడా ఉప్పు, నిమ్మకాయ, పసుపును ఉపయోగించి ఇంట్లోనే చక్కగా మనం కుంకుమ తయారు చేసుకొని వాడుకోవచ్చు. చూసారు కదా ఫ్రెండ్స్, సింపుల్గా కుంకుమని ఇంట్లో ఎలా తయారు చేసుకోవచ్చో. ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. అలానే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇలాంటి మంచి మంచి చిట్కాలు మా ఛానల్లో చాలా ఉన్నాయండి. తప్పకుండా అవన్నీ మీరు చూడాలనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నా పాత వీడియోలన్నీ మీరు వాచ్ చేశారంటే మీకు అందులో మంచి మంచి ఉపయోగకరమైన చిట్కాలు అయితే చాలా ఉన్నాయి. చూస్తే మీరే నిజమే అక్క మీరు చెప్పిందని అంటారు, ఎందుకంటే అంత బాగా యూజ్ అయ్యేవి ఉన్నాయి కాబట్టి అస్సలు మిస్ అవ్వకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్. ఇంకొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.